గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచమ సర్గః. అయం రామో మహాప్రాజ్ఞః సంప్రాప్తో దృఢవిక్రమః లక్ష్మణేన సహ భ్రాతా రామోయం సత్యపరాక్రమః. తన వాగ్వైభవంతో రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతానికి తీసుకొని వచ్చారు స్వామి హనుమ. ఆ విధంగా రామలక్ష్మణులు ఎవరు తనకు కావలసినటువంటి వారైతే వారిని చక్కగా ప్రశంసించి వారిని తీసుకొని రమ్మని సుగ్రీవుడు ఆజ్ఞాపించిన విధంగా రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి తీసుకొని తన భుజముల మీద ఎక్కించుకొని స్వామి హనుమ ఋష్యమూక పర్వతానికి తీసుకొని వచ్చారు. అలా గమనించినటువంటి వస్తున్నటువంటి రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు తాను మలయ పర్వతంలో ఋష్యమూకంలోనే ఒక ప్రాంతమైనటువంటి మలయ పర్వతంలో వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకంటే వస్తున్నటువంటి వారు ఇంకా యథార్థం సుగ్రీవునికి తెలియదు. వారు తనతో మిత్రత్వం కోసమే వస్తున్నారనేటటువంటి యథార్థం తెలియదు గనక తాను భయంతో వెళ్ళి మలయ పర్వతంలో ఒక చోట నిలబడ్డాడు. సుగ్రీవునికి జరిగిన వృత్తాంతానంతటిని కూడా వివరించాలి కనుక రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతం మీద దింపి తాను తిరిగి వానర రూపంలో ఉన్నటువంటి స్వామి హనుమ భిక్షు రూపాన్ని స్వీకరించాడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు తాను భిక్షు రూపాన్ని ధరించి రామలక్ష్మణుల వద్దకు వెళ్ళాడు కనుక అదే రూపంలో వెళితే తన ప్రభువు తనను విశ్వసిస్తాడు కనుక తాను తిరిగి భిక్షు రూపాన్ని స్వీకరించిన వాడే సుగ్రీవుని వద్దకు వెళ్ళి రామలక్ష్మణుల యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అలా తెలియజేయడం కోసం తాను భిక్షు రూపాన్ని స్వీకరించి వెళ్ళి అలా తాను భిక్షు రూపాన్ని స్వీకరించాడు అనేటటువంటి అంశము కొన్ని శ్లోకాల తర్వాత మహర్షి మనకు తెలియజేస్తాడు. కనుక ఇక్కడ స్వామి హనుమ ఈ విధంగా సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. అలా సుగ్రీవుడి వద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణుల గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు. అయం రామో మహాప్రాజ్ఞః. అయ్యా, ఈ రామచంద్రుడు వచ్చినటువంటి వాడు ఎలాంటి వాడయ్యానంటే మహాప్రాజ్ఞః, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు. ఏమిటయ్యానంటే ఆయన మొదట్లో రామలక్ష్మణులను చూసి సందేహించి వీరు వాలి పంపగా వచ్చినటువంటి వారేమో అన్న భయంతో ఉన్నాడు కనుక ఆ భయాన్ని తొలగించి వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేయాలి కనుక వీళ్లలో నీవు ఏవైతే దోషాలు అని సందేహించావో అలాంటి దోషాలు ఏవీ లేవయ్యా. అలా దోషాలేమీ లేనటువంటి వాడు, గొప్ప ఆలోచన చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అంటే నీ వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేస్తే ఆయన తప్పకుండా నీకు రక్షణ కల్పిస్తాడనేటటువంటి విషయాన్ని అయం మహాప్రాజ్ఞః అని అంటున్నాడు. అంతేకాదు కేవలం ఆలోచన చేయడమే కాదు, దృఢ విక్రమః, గొప్ప పరాక్రమం కలిగిన వాడు. అంటే వారిని సంహరించగలిగే పరాక్రమం ఈయనలో ఉందయ్యా అని చెప్పి దృఢ విక్రమః అని అన్నాడు. భ్రాత్ర సహ సంప్రాప్తః, అనుజుడైనటువంటి లక్ష్మణునితో సహా, తేజోవంతుడైనటువంటి లక్ష్మణునితో సహా తాను ఇక్కడికి వచ్చాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వతానికి వచ్చారు. కాబట్టి వచ్చినటువంటి వారు సామాన్యులు అనుకోవద్దు అని చెబుతూ అయం రామః సత్య విక్రమః, ఈ రామచంద్రుడు ఎటువంటి వాడయ్యా అంటే సత్యమైన పరాక్రమం కలిగినటువంటి వాడు, సత్యమే శౌర్యంగా కలిగినటువంటి వాడు అని సత్య విక్రమః అని అన్నాడు. సత్య పరాక్రమము అంటే అర్థం ఏంటయ్యా అంటే ఎన్నడూ కూడా వ్యర్థం కాని పరాక్రమము. అంటే తాను ఏదైనా ఒక పనిని సంకల్పిస్తే ఆ పనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటి ఆ అడ్డంకులన్నింటినీ కూడా తొలగింపజేసుకుంటూ అలాంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగింపజేసుకొని చక్కగా ఆ కార్యాన్ని పూర్తి చేయగలిగేటటువంటి మంచి ఆలోచన, గొప్ప పరాక్రమము ఈ రెండూ కూడా రామచంద్రుడికి ఉన్నాయి. అలాంటి గొప్ప మనసు, ధైర్యము ఇవన్నీ కూడా కలిగినటువంటి రామచంద్ర ప్రభువు అలాగే తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో వచ్చాడయ్యా అని చెప్పి ఇక్కడ రామచంద్ర ప్రభువు యొక్క రక్షణ దీక్షను, గొప్ప పరాక్రమాన్ని ఈ రెండింటినీ కూడా సుగ్రీవునికి తెలియజేస్తూ ఉన్నాడు.
ఎందుకంటే వచ్చినటువంటి వారి వల్ల తనకు ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటిది సుగ్రీవుడు ఆలోచిస్తాడు కనుక స్వామి హనుమ ఈ విధంగా అయం మహాప్రాజ్ఞ దృఢ విక్రమ, అంతేకాదు భ్రాత్రా సహ సంప్రాప్త, తమ్ముడితో కూడా కలిసి వచ్చాడు అని చెప్పి రామచంద్రుని యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలా చెబుతూ సుగ్రీవునికి రామచంద్రుని గురించి తెలియజేస్తూ ఈయన చాలా గొప్పదైనటువంటి వంశంలో జన్మించాడు అని, ఇక్ష్వాకూణాం కులే జాతః రామో దశరథాత్మజః ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారగః. గొప్పవాడైనటువంటి ఈ రామచంద్రుడు ఇక్ష్వాకూణాం కులే జాతః, గొప్పదైనటువంటి ఇక్ష్వాకు రాజుల యొక్క వంశమునందు జాతః జన్మించాడు. అంటే శ్రేష్టమైనటువంటి వంశము నుంచి ఉద్భవించినటువంటి వాడు, మహారాజ లక్షములు కలిగినటువంటి వాడు కనుక ఇక్ష్వాకూణాం కులే జాతః, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఆ ఇక్ష్వాకు వంశంలో కూడా దశరథాత్మజ రామ, దశరథుని కుమారుడైనటువంటి వాడు పెద్దవాడు రామచంద్రుడయ్యా, ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడైన అని అన్నాడు. ధర్మే నిగతితశ్చైవ, రామచంద్రుడి యొక్క గుణములు ఏమిటయ్యా అనంటే ధర్మం, రాశీభూతమైనటువంటి ధర్మం కనుక ధర్మే నిగతితశ్చైవ, ధర్మ నిరతి కలిగినటువంటి వాడు, ధర్మమునందే ఆసక్తి కలిగినటువంటి వాడు, ధర్మమునందు ప్రసిద్ధమైనటువంటి వాడు, పితుర్నిర్దేశ పారగః, తండ్రి మాటను పాటించడం తప్ప తండ్రి మాటను పాటించడము అనేటటువంటిది దీక్షగా కలిగిన వాడు, తండ్రి మాటను జవదాటనటువంటి వాడు, ఇలాంటి శ్రేష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి రామచంద్రుడు తన తమ్ముడితో పాటు కలిసి ఋష్యముఖ పర్వతానికి వచ్చాడు అని చెబుతూ ఈ విధంగా రామలక్ష్మణుల గురించి తెలియజేసిన తర్వాత ఇక్ష్వాకు వంశంలో దశరథుని కుమారుడు అని చెప్పాడు కాబట్టి దశరథ మహారాజు ఎంత గొప్పవాడో అంతటి గొప్ప గుణములు కలిగినటువంటి ఆ దశరథ మహారాజుకు ఈయన రామచంద్రుడు పెద్ద కుమారుడిగా జన్మించాడు అనేటటువంటి విషయాన్ని సుగ్రీవునికి తెలియజేస్తూ ఉన్నారు స్వామి హనుమ. అలా తెలియజేస్తూ రాజసూయాశ్వమేధైశ్చ వన్హిర్యేనాభితర్పితః దక్షిణాశ్చ తతోత్సృష్టాః గావశత సహస్రశః. దశరథ మహారాజు యొక్క వైభవం ఏమిటయ్యా అనంటే ఈయన అంటే ఎవని చేత అంటే ఏ దశరథ మహారాజు చేత రాజసూయ అశ్వమేధైశ్చ వన్హిః అభితర్పితః, గొప్పవైనటువంటి రాజసూయ యాగములు అశ్వమేధ యాగములు చేశాడు ఆయన. అలా అసంఖ్యాకములైనటువంటి రాజసూయ యాగములు అశ్వమేధ యాగములు చేసి వన్హిః అభితర్పితః, అగ్నికి తృప్తిని కలిగించాడు. ఎవని చేతనైతే అగ్ని తృప్తి పొందిందో అనంటే గొప్పవైనటువంటి యాగములన్నీ కూడా చేశాడు. అలాంటి యాగములు చేసి అగ్నికి తృప్తి కలిగించాడు. అంతేకాదు తథా శతసహస్రశః గావః దక్షిణాః ఉత్సృష్టాః, ఆ యజ్ఞముల్లో తాను ఆచరించినటువంటి యజ్ఞములు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞముల్లో శతసహస్రశః గావః, శతసహస్రము అంటే 1000 లక్షల కొద్ది గోవుల్ని దానంగా ఇచ్చాడట. అలా దక్షిణాః ఉత్సృష్టాః, యజ్ఞముల యందు దక్షిణలుగా ఇవ్వబడ్డాయి. అలా యజ్ఞముల యందు గోవులను దక్షిణగా ఇచ్చి చక్కగా యజ్ఞాచరణలు నియమానుసారంగా నిష్ఠతో యజ్ఞాన్ని ఆచరించినటువంటి వాడు. అంతేకాదు తపసా సత్యవాక్యేన వసుధాయేన పాలిత స్త్రీహేతోస్తస్య పుత్రోయం రామోరణ్యం సమాగతః. మరి రామచంద్ర ప్రభు ఇంతటి గొప్పవాడైన దశరథ మహారాజుకు జన్మించాడన్నావు, ఆయన చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్నావు. అంతేకాదు ఏన సత్యవాక్యేన తపస, ఎవని యొక్క సత్యవాక్యం అనేటటువంటి తపస్సు చేత, లేకపోతే ఏన తపస సత్యవాక్యేన, ఎవరి యొక్క తపస్సు చేత లేదా ఎవరి యొక్క సత్యవాక్ పరిపాలన చేత వసుధ పాలిత, భూమి మొత్తం కూడా చక్కగా పాలింపబడుతున్నదో. అంటే దశరథ మహారాజు అనేక రాజసూయ అశ్వమేధాది యాగములు చేసి అగ్నిదేవుని తృప్తిపరచడమే కాకుండా లక్షలాది గోవుల్ని దానం చేసి తన సత్యవాక్ పరిపాలన చేత ఇక్ష్వాకు వంశంలో మాటను నిలబెట్టుకోవడం అనేటటువంటి సత్యవాక్ అంటే మాటను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం అనేటటువంటి సంప్రదాయాన్ని పాటించినటువంటి వాడై సత్యవాక్ పరిపాలన చేస్తున్నటువంటి వాడై అటువంటి ఆ దశరథ మహారాజు చేత చక్కగా ఈ భూమంతా కూడా పరిపాలించబడుతూ ఉన్నది. అలా పరిపాలించబడుతున్నటువంటి
తస్య పుత్రః అలాంటి దశరథ మహారాజు కుమారుడు అయం రామః ఈ రామచంద్రుడు. మరి అంతటి శ్రేష్టమైన గుణములు అంతటి గొప్ప రాజ్యము పరిపాలించేటటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడు అరణ్యాలకు వచ్చాడు ఎందుకు అని అనుకుంటావేమో. అందుకని ఆయన అంటున్నాడు, స్త్రీ హేతోహో తస్య పుత్రోయం రామః అరణ్యం సమాగతః. స్త్రీ హేతోహో ఒక స్త్రీ కారణంగా అంతటి గొప్పవాడైన దశరథ మహారాజు కుమారుడైనప్పటికీ కూడా రామచంద్రుడు అరణ్యాలకు వచ్చాడయ్యా అని అన్నాడు. దశరథ మహారాజు తన భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చిన వరముల కారణంగా రామచంద్రుడు అరణ్యాలకు రావాల్సి వచ్చింది. ఆ విధంగా దశరథ మహారాజు కుమారుడైనప్పటికీ గొప్ప రాజ్య సంపదలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ విడిచిపెట్టి శ్రేష్టమైన గుణములు కలిగినటువంటి రామచంద్రుడు తాను అరణ్యాలకు వచ్చాడయ్యా అని చెప్పి ఈ రామచంద్ర ప్రభు ఇక్కడ అరణ్యాలలో సంచరించడానికి ఉన్న కారణాన్ని కూడా తెలియజేశాడు. అలా చెబుతూ తస్యాస్య వసతోరణ్యే నియతస్య మహాత్మనః రావణేన హృతా భార్య సత్వాం శరణమాగతః. అలా అరణ్యాలకు వచ్చాడు రామచంద్ర ప్రభు. ఆ అరణ్యాలకు వస్తే ఆయన్ని అనుసరించి వచ్చింది ఆయన యొక్క భార్య సీత. అలా ఆయన అనుసరించి వచ్చి అరణ్యే వసతః నియతస్య అస్య మహాత్మనః అరణ్యమునందు నివసిస్తున్నటువంటి నియమవంతుడైనటువంటి వాడు, అరణ్యాల్లో ఉన్నా కూడా తన నియమాలన్నిటినీ కూడా చక్కగా పాటించేటటువంటి తస్య అటువంటి అస్య మహాత్మనః భార్య మహాత్ముడైనటువంటి ఈ రామచంద్రుని యొక్క భార్య ఆయన అనుసరించింది. అలా అనుసరించి వారిద్దరూ కూడా అరణ్యాల్లో ఉంటే రావణేన హృత రావణుడనేటటువంటి వాడి చేత అపహరించబడింది. ఇలా భార్యను వెతుకుతూ వచ్చినటువంటి రామచంద్రుడు ఈ అరణ్యాల్లో ఈ ఋష్యముఖ పర్వత ప్రాంత సమీపానికి వచ్చాడు. అలా వచ్చినవాడు త్వాం శరణమాగతః నిన్ను శరణు కోరాలి, నిన్ను సహాయం కోరాలి అని చెప్పి వచ్చాడు. అంటే తండ్రి ఆజ్ఞను పాటించి తండ్రి ఆజ్ఞను పాటించడంలో సాటి లేనటువంటి వాడై నియమనిష్టలతో అరణ్యాల యందు నివసిస్తూ ఉండగా ఆ భార్య అయినటువంటి సీతమ్మను అపహరించాడు రాక్షసుడు. అలా రాక్షసుని చేత అపహరించినటువంటి భార్యను వెతుక్కుంటూ సహరామః ఆ రామచంద్ర ప్రభువు త్వాం శరణం ఆగతః నిన్ను సహాయాన్ని కోరుతున్నాడయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. మహాత్ముడైనటువంటి దశరథాత్మజుడు రామచంద్ర ప్రభువు నీ సహాయాన్ని కోరి ఇక్కడ వచ్చాడు. ఆయన నీ సహాయాన్ని కోరుతున్నాడు అని అంటే అది ఆయనలో పరాక్రమం లేకనో లేకపోతే ఆయన చేసుకోలేకనో కాదు, ఆయన అసహాయత కాదు, అది ఆయన గొప్పతనానికి నిదర్శనమయ్యా అని చెప్పి ఇక్కడ సుగ్రీవునికి స్వామి హనుమ ఈ వృత్తాంతాన్నంతటిని కూడా చెబుతూ భవతా సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్యార్చయస్వైతౌ పూజనీయతమావుభౌ. భ్రాతరౌ తౌ రామలక్ష్మణౌ వారిద్దరూ కూడా సోదరులు. వచ్చినటువంటి వారిద్దరూ కూడా రామలక్ష్మణులు. అందులో రామచంద్ర ప్రభు పెద్దవాడు, లక్ష్మణుడు ఆయన యొక్క అనుజుడు. తౌ భ్రాతరౌ ఆ ఇద్దరు కూడా సోదరులైనటువంటి ఆ రామలక్ష్మణులు భవతా సఖ్యకామౌ నీతో స్నేహం చెయ్యాలి, నీతో స్నేహమును కోరుకుంటూ ఉన్నారు. అలా నీతో స్నేహం చెయ్యాలి అని వారు కోరితే నీతో స్నేహం చేయిస్తానని నేను తీసుకొని వచ్చాను. ఋష్యముఖ పర్వతం మీద ఉన్నారు వారిద్దరిని కూడా నువ్వు వెంటనే వెళ్ళు, ఎందుకంటే వారు పూజనీయతమౌ చక్కగా పూజించడానికి అర్హులైనటువంటి వారు, గౌరవింపబడ్డానికి అర్హులైనటువంటి వారు కనుక వారిని చక్కగా పూజించి ఏతౌ ఉభౌ ప్రగృహ్య అర్చయస్వ వారిద్దరిని కూడా చక్కగా సాదరంగా ఆదరించు, ఆహ్వానించు, వారికి ఎదురెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా అర్చయస్వ పూజించు. ఎందుకంటే వారు శ్రేష్ఠులైనటువంటి వారు, పూజింపబడేటటువంటి వారిలో ఉత్తములైనటువంటి వారు, గొప్ప గుణములు కలిగినటువంటి వారు. ఇంతటి శ్రేష్ఠ గుణములు కలిగినటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఋష్యముఖ పర్వతానికి వచ్చారు కనుక నీవు ఎదురెళ్ళి వారిని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే సామాన్యులైనటువంటి వారు కారయ్యా, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారు అని చెప్పి అలాంటి వారితో స్నేహం చేత నీవు లాభాన్ని పొందుతావు. ప్రతిగృహ్య అర్చయస్వేతో పూజనీయతమా ఉభౌ వారిద్దరినీ కూడా, ఎందుకంటే వారే నీ స్నేహాన్ని కోరి వచ్చారు కనుక నీవు వెళ్ళి వెంటనే వారిని స్వాగతించి వారిని చక్కగా పూజించు అని చెప్పి రాజైన సుగ్రీవునితో స్వామి హనుమ అంటూ ఉన్నారు. అంటే తన రాజు యొక్క భయాన్ని తొలగించాలి, అలాగే రాజు యొక్క హితాన్ని రెండింటినీ కూడా కోరుకోవాలి కనుక తాను ఏదైతే తన యొక్క వాగ్ వైభవం చేత సాధించాడో దాన్నంతటినీ కూడా
సుగ్రీవునికి తెలియజేస్తూ రామలక్ష్మణులు ఇద్దరు కూడా స్నేహాన్ని కోరుకుంటున్నారు. నీవే వెళ్ళి వారిని సాదరంగా స్వాగతించవయ్యా అని అంటూ ఉన్నాడు. శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానసః భయం చ రాఘవాద్ఘోరం ప్రజహౌ విగతజ్వరః. శ్రుత్వా హనుమతో వాక్యం, ఎప్పుడైతే చక్కగా హనుమ ధైర్యాన్ని కలిగించేటటువంటి మాటలు చెప్పాడు, రామచంద్ర ప్రభువే ఇక్కడ సహాయాన్ని కోరి నీతో స్నేహం చేసుకోవాలని వచ్చాడయ్యా అని చెప్పి వారు వచ్చినటువంటి వారు తనకు స్నేహితులు అనేటటువంటి మాట చెప్పాడు. ఇలా హనుమత వాక్యం శ్రుత్వా, హనుమంతుడు పలికినటువంటి మాటలు విని సుగ్రీవ సంహృష్టమానసః, సుగ్రీవుడు చాలా ఆనందాన్ని పొందాడు, చాలా సంతోషాన్ని పొందినటువంటి వాడై ఆనందంతో పరవశించిపోతూ రామాత్ ఘోరం భయం ప్రజహౌ, రాముని వలన తనకు కలిగినటువంటి భయము తొలగిపోయిందట. అంటే అప్పటి వరకు వాలి పంపగా వచ్చిన వారేమో తనను సంహరిస్తారేమో అని చెప్పి భయపడుతూ విపరీతమైనటువంటి భయాన్ని పొందాడు సుగ్రీవుడు. అదంతా కూడా మనం తెలుసుకున్నాం. అలాంటి సుగ్రీవుడి మనసులో రామచంద్రుడి వలన కలిగేటటువంటి భయం అంతా కూడా తొలగిపోయింది. అది ఎలా తొలగిపోయిందయ్యా అంటే విగత జ్వరః అని అన్నారు. జ్వరం ఎలాగైతే వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అన్నట్టుగా ఆయన మనసులో ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిపోయింది. అలా భయం లేనటువంటి స్థితిని పొంది సంతోషంతో ఉన్నాడు సుగ్రీవుడు. అలా ఉండి మనసులో ఉన్నటువంటి భయం అంతా తొలగిపోయింది కనుక ఇక రామలక్ష్మణులు ఎదురుగా వెళ్ళాడు. అలా రామలక్ష్మణులు ఎదురుగా వెళ్ళి వారిని స్వాగతించడానికి సిద్ధపడుతూ తానంటున్నాడు, సకృత్వా మానుషం రూపం సుగ్రీవ ప్లవగర్షభః దర్శనీయతమో భూత్వా ప్రీత్యా ప్రోవాచ రాఘవం. అక్కడ ఉన్నటువంటి వానరులన్నీ కూడా సామాన్యమైనటువంటి వానరములు కావు, దివ్య వానరములు. అంటే వాటి ఇచ్ఛాశక్తి చేత కావలసినటువంటి రూపాన్ని ధరించగలిగేటటువంటి కామరూపధరులైనటువంటి వానరులు వాళ్ళందరూ కూడా దేవతాంశ సంభూతులు కనుక, దేవతాంశ సంభూతులైనటువంటి ఆ దివ్యమైన వానరములు కనుక సుగ్రీవుడు సకృత్వా మానుషం రూపం, రామలక్ష్మణులు స్నేహాన్ని కోరి వచ్చారు కనుక వారికి ఎదురు వెళ్ళి వారిని స్వాగతించి వారిని పూజించాలి కనుక తాను చక్కగా ప్రీత్యా ఆనందం చేత సుగ్రీవుడికి వాలి వలన కలిగేటటువంటి భయం తొలగిపోతుందనేటటువంటి విశ్వాసం కలిగించాడు స్వామి హనుమ. కనుక సహప్లవగర్షభ సుగ్రీవ, వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ సుగ్రీవుడు సుందర రూపం కృత్వా, అందమైనటువంటి ఒక రూపాన్ని, మానుషం రూపం, మనుష్యునిగా ఒక రూపాన్ని స్వీకరించాడట. దర్శనీయతమ భూత్వా, చూడడానికి ఎలా ఉన్నాడంటే చక్కగా అందమైనటువంటి రూపం కలిగి యోగ్యునిగా ఉన్నాడు సుగ్రీవుడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మానవ రూపాన్ని తీసుకొని రాఘవం ప్రోవాచ, రామచంద్రుడితో ఈ విధంగా పలుకుతున్నాడు అని అన్నాడు. ఇలా రామలక్ష్మణులను చూసి వారిని సమీపించగానే అనురాగం చేత ఆప్యాయత చేత వారిని స్వాగతించి యథావిధిగా పూజించి సుగ్రీవుడు ఈ విధంగా వారితో పలుకుతున్నాడు. భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సలః ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. రామచంద్రుని చూడగానే ఆ చక్కటి అందమైనటువంటి సమ్మోహనమైన రూపం అది, ఆ రూపాన్ని చూసి చాలా ఆనందాన్ని పొందాడు సుగ్రీవుడు. చూడగానే భవాన్ ధర్మ వినీతః, ఓ రామా నీవు ధర్మమునందు బాగా శిక్షణ పొందినటువంటి వాడు, ధర్మ నిరతుడివిగా కనిపిస్తున్నావయ్యా అని చెప్పి ఆయన ధర్మ వినీతః, ధర్మాన్ని చక్కగా పాటించేటటువంటి వాడు. అలాగే విక్రాంతః, గొప్ప పరాక్రమం కలిగిన వాడు. సర్వవత్సలః, అందరి యందు వాత్సల్యం కలిగిన వాడు. అందరి యందు వాత్సల్యం అంటే ఏమిటయ్యారంటే అనంత జీవకోట్ల యందు వ్యాపించి తాను వాత్సల్య స్వరూపునిగా ఆధారభూతుడై వాత్సల్యానికి ఆధారభూతుడుగా ఉన్నాడు కనుక ఆయన సర్వవత్సలః, అందరి పట్ల కూడా వాత్సల్యం కలిగిన వాడు, సమస్త జీవుల పట్ల కూడా వాత్సల్యం కలిగినటువంటి వాడు అలాంటి రామచంద్ర ప్రభు. అందుకే ధర్మ వినీతః విక్రాంతః సర్వవత్సలః అని కీర్తించి భవద్గుణాః, ఈ మాటలు ఎలా వచ్చాయ్యా అనంటే భవద్గుణాః వాయుపుత్రేణ తత్వతః మే ఆఖ్యాతాః. ఈయన ఈ విధంగా పలకడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అనంటే నీ శ్రేష్టమైనటువంటి గుణములన్నీ కూడా
వాయుపుత్రేణ వాయునందుడైనటువంటి హనుమంతుని చేత నేను చక్కగా విన్నానయ్యా నీ గుణములన్నీ కూడా. ఇలా నీ గుణములన్నీ కూడా విన్నాను కనుక నేను ధర్మనిరతి కలిగిన వాడవు, పరాక్రమం కలిగిన వాడవు, వాత్సల్యం కలిగిన వాడవు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు ఆ స్వామిని చూస్తూ ఆనందంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ స్థితిని చూస్తే పరమాత్మ యొక్క సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము అనేటటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములు దర్శించి ఆనందంలో పరవశించేటటువంటి స్థితిలో సుగ్రీవుడు తాను ఉండి రామచంద్ర ప్రభువును స్తోత్రం చేస్తున్న విధంగా చక్కగా కనిపిస్తుంది. అలా రామచంద్రుడితో మాట్లాడుతూ తన్మమైవైష సత్కారః లాభశ్చైవోత్తమ ప్రభో యత్వమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహా. రామచంద్ర ప్రభువే సుగ్రీవుడితో స్నేహం చేసుకోవాలని వచ్చాడు అని స్వామి హనుమ చెప్పాడు. ఆ మాటలకు సుగ్రీవుడు అంటున్నాడు, ఓ ప్రభువ రామచంద్ర, తత్ అంటే ఈ కారణం చేత. ఏ కారణం అయ్యాదంటే నీలో ఉన్నటువంటి అనంతమైన కళ్యాణ గుణములు, సౌహార్ద్రము, దయ, వాత్సల్యము, పరాక్రమము, శ్రేష్టమైనటువంటి గుణములు ఉన్నాయి. అలాంటి నీ శ్రేష్టమైనటువంటి గుణముల చేత, అంతేకాదు త్వం వానరేణ మయా సహా సౌహార్ద్రం ఇచ్చసియత్. త్వం నీవు వానరుడైనటువంటి నాతో సౌహార్ద్రం ఇచ్చసి స్నేహాన్ని కోరుకుంటున్నావు. వానరుడిగా ఉండి తుచ్చమైనటువంటి వానరుడిగా ఉన్నటువంటి నాతోటే నీవు స్నేహాన్ని కోరుకోవడం అనేటటువంటి మాట ఏదైతే ఉందో, ఏషః మమైవ సత్కారః, నాతో స్నేహం చేసుకోవాలి అని నీవు చెప్పినటువంటి మాట నాకెంతో గొప్పదయ్యా, ఎంతో గౌరవాన్ని కలిగించేటటువంటి మాట. మమైవ సత్కారః, ఆ మాట నాకు గొప్ప గౌరవం. ఉత్తమః, చాలా ఉత్తమమైనది. లాభశ్చ, లాభాన్ని కలిగించేటటువంటిది. ఎందుకంటే నీలాంటి శ్రేష్టమైన గుణ సంపన్నుడైనటువంటి వాడు, మహారాజ లక్షణములు కలిగినటువంటి వాడు నాలాంటి వానరుడితో స్నేహం చేసుకుంటానంటున్నాడు. చూసావా, ఆ మాటే నాకు గొప్పది. ఎందుకంటే మహాత్ముడైన నీవు వానరుడైనటువంటి నాతో స్నేహం చేస్తే నాకే లాభం, నాకే గొప్పతనం, నాకే అనేక విధములైనటువంటి సత్కారాలను కలిగిస్తుంది, గొప్ప గౌరవాన్ని కలిగిస్తుంది అని చెప్పి నాతో నీవు స్నేహం చేసుకోవాలని కోరుకోవడమే నాకు ఒక గొప్ప సత్కారం అయ్యా, నేను చాలా ధన్యుణ్ణి అని అన్నాడు. ఎందుకంటే రాముడు సుగ్రీవునితో స్నేహం చేస్తే ఇక్కడ రాముని యొక్క స్నేహితుడు సుగ్రీవుడు అనేటటువంటి గొప్ప గౌరవ మర్యాదలు నాకు లభిస్తాయి తప్ప నా వల్ల నీకు ఎటువంటి గౌరవ మర్యాదలు ఉండవు కదయ్యా. కాబట్టి నీవు నాతో స్నేహం చేసుకోవడం అనేటటువంటిదే నాకు చాలా గొప్పది, నా జన్మ సార్థక్యం పొందింది అని చెప్పి సుగ్రీవుడు రామచంద్రుని పట్ల ఉన్నటువంటి ప్రీతిభావం చేత ఆ రామచంద్రుడితో స్నేహానికి సిద్ధపడుతున్నాడు. అలా రామచంద్రుడితో స్నేహానికి సిద్ధపడేటప్పుడు తాను చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. రోచతే యది వా సఖ్యం బాహురేష ప్రసారితః గృహ్యతాం పాణినా పాణిః మర్యాదా బధ్యతాం ధ్రువా. రామచంద్రుడితో ఈ విధంగా నీవు నాతో సఖ్యం చేసుకోవడమే గొప్ప వరము, గొప్ప సత్కారము అని చెప్పినటువంటి సుగ్రీవుడు, మే సఖ్యం రోచతే యది, నా స్నేహం గనుక నీకు ఇష్టమైతే, ఏషః బాహు ప్రసారిత, ఇదిగోనయ్యా నా చేయి ముందుకు చాస్తున్నాను, ఇలా చాచినటువంటి ఈ చేయిని పాణిన పాణిః గృహ్యతాం, పాణిన నీ చేతితో నా చేతిని గట్టిగా పట్టుకో, నా చేతిని నీ చేతిలో ఉంచుకొని ధ్రువా మర్యాద బధ్యతాం, స్థిరమైనటువంటి కట్టుబాటు ప్రకారం, అంటే ఒక నియమానుగుణంగా మనం స్నేహితులం అవుదాం, అలా మిత్రత్వాన్ని పొందుదాం. నాతో స్నేహం గనుక ఇష్టమైతే చేయి చాపుతున్నానయ్యా రామచంద్ర, నీ చేయిని నా చేతిలో ఉంచి ఈ చేతిని పట్టుకొని స్నేహాన్ని చెయ్యి, ఎన్నడూ కూడా దాటరానటువంటి కట్టుబడికి మనం నిలబడి మనం మిత్రులం అవుదామయ్యా అని చెప్పి రామచంద్రునితో స్నేహం చేయడం కోసం స్నేహధర్మ మర్యాద ప్రకారం తన చేతిని సుగ్రీవుడు ఇలా ముందుగా చాచాడు. ఈ విధంగా రామచంద్రుడితో స్నేహం చెయ్యాలి అని అభిలషిస్తున్నటువంటి ఆ సుగ్రీవుడి యొక్క ఆ మాటలన్నీ కూడా విన్నాడు రామచంద్ర ప్రభు, పరమ సంతోషంతో ఉన్నాడు. అలా రామ సుగ్రీవుల మైత్రికి నాంది. ఎందుకంటే వీరిద్దరి యొక్క మైత్రి చేతనే అధర్మం నశించాలి, లోకమంతా కూడా కళ్యాణం పొందాలి. కనుక రామ సుగ్రీవుల యొక్క మైత్రికి నాంది అయినటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. అయం రామో మహాప్రాజ్ఞః సంప్రాప్తో దృఢ విక్రమః
లక్ష్మణేన సహ భ్రాతా రామోయం సత్యపరాక్రమః ఇక్ష్వాకూణాం కులే జాతః రామో దశరథాత్మజః ధర్మే నిగతితశ్చైవ పితుర్నిర్దేశపారగః రాజసూయాశ్వమేధైశ్చ వన్హిర్యేనాభితర్పితః దక్షిణాస్తతతోత్సృష్టాః గావశతసహస్రశః తపసా సత్యవాక్యేన వసుధాయేన పాలితా స్త్రీహేతోస్తస్య పుత్రోయం రామోరణ్యం సమాగతః తస్యాస్య వసతోరణ్యే నియతస్య మహాత్మనః రావణేన హృతా భార్యా సత్వాం శరణమాగతః భవతా సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్యార్చయస్వైతౌ పూజనీయతమావుభౌ శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానసః భయం చ రాఘవాద్ఘోరం ప్రజహౌ విగతజ్వరః సకృత్వా మానుషం రూపం సుగ్రీవః ప్లవగర్షభః దర్శనీయతమో భూత్వా ప్రీత్యా ప్రోవాచ రాఘవం భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంతః సర్వవత్సలః ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః తన్మమైవైష సత్కారః లాభశ్చైవోత్తమ ప్రభో యత్వమిచ్ఛసి సౌహార్దం వానరేణ మయా సహ రోచతే యది వా సఖ్యం బాహురేష ప్రసారితః గృహ్యతాం పాణినా పాణిః మర్యాదా బధ్యతాం ధ్రువా ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచమ సర్గే ఏకాదశ శ్లోకాః. చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమం పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.